కొన్ని పరిస్థితులు జీవితంలో తీసుకురావాలని, నిన్ను గందరగోళం చేయాలని, ఆధ్యాత్మికంగా నేను వెనక్కి లాగాలని, లేకపోతే కుటుంబంలో విచ్ఛిన్నం చేయాలని, లేక కుటుంబంలో నువ్వు ఏ శాంతిని అయితే కలిగి ఉన్నావో, ఏ సమాధానాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ నెమ్మదిని అయితే కలిగి ఉన్నావో ఆ వాటిని నీ నుండి దూరం చేసి జీవితం బాగుంది అన్న దానిని విచ్ఛిన్నం చేసి నీ జీవితంలో కొన్ని సమస్యలను రేకెత్తించాలని చెప్పి వాడు ఎంతో ఆశపడుతూ ఉంటాడు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీ ముందు నేను 4 విషయాలను చాలా ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొదటిది ఆయన కృప కలిగిన దేవుడు. స్తోత్రం హల్లెలూయా. ఆయన కృప కలిగిన దేవుడు. 2, ఆయనకు పక్కన ఉండే దేవుడు. ఏంటండి? ఆయన పక్కన ఉండే దేవుడు. నెంబర్ 3, 3 ఆయన జాలిపడే దేవుడు అయినాడు. ఏంటంటే ఆయన 3 ఏంటండి? జాలిపడే దేవుడు. నెంబర్ 4, 4 ఆయన జాలిపడిన ఆ దేవుడు నీ జీవితంని ఏం చేస్తాడా? విజయాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. అంటే ఈ 4 విషయాలు మన జీవితాల్లో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు విఫలం అయినట్లయితే అందులో మనం కొంచెం ఏం చేస్తామంటే వెనక్కి తగ్గుతూ ఉంటాం. నేను అనుకున్నది జరగలేదు కదా, లేకపోతే చూడండి జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదండి. కానీ ఎప్పుడు కూడా జీవితంలో ఒక దృష్టి ఏంటంటే మనం అనుకున్నది ఎప్పుడు జరగదు, మనం అనుకున్నది మనం ఆశించింది ఎప్పుడు జరగదు. అలా కొన్ని సమస్యలకి, శోధనల విపత్తులకి ఏమవుతుందన్నా గురి అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఉద్దేశమైన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంటే దేవుడు ఎప్పుడు కూడా నీకు అందుకే రాత్రి మాటను ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యము అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ ఉదయ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే తన జీవితంలో అంతా కోల్పోయింది. అయితే భర్త చనిపోయాడు. అయితే ఒక కుమారుడు ఉన్నాడు. జీవితం బాగుంది అనుకుంది, కానీ ఆ కుమారుడు కూడా చనిపోయాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయినప్పుడు ఆమె నా జీవితము ఇక నేను ఎవరి కొరకు బ్రతకాలి, నా జీవితంలో ఇక నేను ఏమి సాధించాలని బ్రతకాలి అని గుండెలో బాధ ఏడుస్తున్నప్పుడు, నిరీక్షణ కోల్పోయినప్పుడు, ఆదరణ కోల్పోయినప్పుడు, నెమ్మది కోల్పోయినప్పుడు, ఎవరూ సహాయము చెయ్యలేని పరిస్థితులు ఆమె జీవితంలోకి ఎదురైనప్పుడు ఆ జీవితాన్ని చూచిన దేవుడు, ఆ జీవితం మీద కరుణించిన దేవుడు, ఆ జీవితంలో తనకి ఆ యొక్క ఏదో ఒక సహాయం చెయ్యాలన్న దేవుడు ఆమె పరిస్థితిని చూసి ఆమె దగ్గరికి రావడానికి ఇష్టపడి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు అలాంటి వృత్తాంతం ఒకటి మనం విందాం. అలాంటి ఎందుకంటే ఒకటి బాగా జ్ఞాపకం చేసుకోండి, నీ దేవుడు నీ పక్కన ఉన్నాడు. నీ దేవుడు నీ మీద కృప కలిగి ఉన్నాడు. నీ దేవుడు నీ మీద జాలి కలిగి ఉన్నాడు. నీ దేవుడు ఎవరు అంటే ఆయన బహు బలముగా నీ జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరగనప్పుడు, దానికి నీకు శక్తి లేనప్పుడు, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి అనుసరించినప్పుడు ఆ దేవుడు ఆ పరిస్థితుల్లో నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అలాంటి వృత్తాంతం ఉంటుందాం. ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్త చదువు. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహంను చూడండి. నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు వాక్యం విన్నప్పుడు నీకు ధైర్యం రావాలి, వాక్యం విన్నప్పుడు నీకు శక్తి రావాలి, వాక్యం ఉన్నప్పుడు నువ్వు దుఃఖదినం సమాప్తం కావాలి. వాక్యం విన్నప్పుడు నీ జీవితంలో అసాధారణమైన ఒక శక్తి నీ జీవితంలో ఏం చేయాలన్నా నింపబడాలి. అదే అండి ఆ కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఇక ఇది జరిగే ముందు దేవుడు ఒక దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళంటే కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళాడు. కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో శతాధిపతి అయిన ఒక అతను ఉన్నాడు. శతాధిపతి అయిన ఒక అతనికి తన యొక్క దాసుడికి ఏమొచ్చిందని అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు అతన్ని దేవుడు ఏం చేశాడు?
స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన వెంటనే అతనికి ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే నాయన ఒక ఊరుంది, ఆ ఊరిలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి భర్త చనిపోయిన ఆ స్త్రీ అయితే ఒక కుమారుడు ఆమెకు ఉన్నాడు. అయితే ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. అయితే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా గందరగోళం ఉంది అన్న విషయాన్ని అతను ఏం చేసుకున్నాడండి? చూడగలిగాడు. ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈరోజు ఆ యొక్క నాయనను మాటకి అర్థం ఏంటంటే, ఆ ఊరి పేరు ఏం పేరండి? నాయనను. నాయను అంటే ఏంటంటే ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, లేకపోతే పచ్చక కలిగిన ప్రాంతం. చూడండి, ఇన్ని లక్షణాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఉన్నారు. అయితే అనుకోని సంఘటన ఆ ప్రాంతంలో ఒకటి జరిగింది. ఏంటి అంటే, ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే సంతోషకరమైన ప్రాంతము, ఆనందకరమైన ప్రాంతము, పచ్చిక కలిగిన ప్రాంతంలో దుఃఖం అనేది వచ్చింది, సమస్య అనేది వచ్చింది, శోధన అనేది వచ్చింది, విపత్తు అనేది వచ్చింది. ఎవ్వరూ పోర్చలేని, ఎవ్వరూ తీర్చలేని, ఎవ్వరూ కూడా తిరిగి ఇవ్వలేని నష్టము అక్కడ జరిగింది. ఈరోజు మనం చాలా అనుకోవచ్చు. ఎందుకంటే అన్న ఒకప్పుడు నా పరిస్థితి బాగుందన్న, అన్న ఒకప్పుడు నా జీవితం బాగుందన్న, అనేక మంది నేను అనేక మందికి నేను సహాయం చేశానన్న, అనేక మంది అది నా కుటుంబస్తులని, నా అన్నదమ్ములని, నా తల్లిని, నా తండ్రి, అయితే నా భర్త, నా భార్య, ఎవరైనా సరే ఒకప్పుడు నా ద్వారా మేలు పొందినవారే అన్న. కానీ ఈరోజు పరిస్థితులు నన్ను ఏం చేస్తాయిట? ఏమీ లేని వాడిగా చేస్తాయి. పరిస్థితులు నన్ను కృంగదీసి, పరిస్థితులు నన్ను వెనక్కి, నా స్థితి చూసి అవమానం పాలైంది. నా స్థితి చూసి అనేక మంది హేళన పాలైపోయారు. నా స్థితిని చూసి అనేక మంది నన్ను నిందించేవారుగా ఉన్నారు. అనేక మంది ఒకప్పుడు ఉపయోగపడిన నేను ఇప్పుడు ఉపయోగం లేని ఆమెగా ఏమైపోయాను? మిగిలిపోయాను. అర్థమవుతుందండి? అందరూ కూడా ఒకప్పుడు నాకు విలువ ఇచ్చేవాళ్ళు ఈరోజు నాకు విలువ ఎప్పుడైనా స్థితిలో నేను ఉన్నానన్నా అని ఎన్నో కుటుంబాలు ఈరోజు ఏమైపోతాయంట? వాపోతున్నాయి. అయితే ఈ ఉదయ సమయంలో పడిపోయిన ఓడిపోయిన పనికి రాని చెట్టుకి దేవుడు ఏ విధంగా అయితే చిగురునవ్వగలుగుతాడో, ఈ రోజు నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు కుంగిపోయావో, ఏ స్థితి అయితే నేను వెనక్కి లాగుతుందో, వాటన్నిటిలో నుండి దేవునికి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. వాటన్నిటిలో దేవుడిని గొప్పగా ఉంచబోతున్నాడు. చూడండి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో ఏం చేయగలుగుతాడు. ఇక్కడ చూడండి, మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. ఒక ప్రాంతంలో ఆయన చదవనమాట చూడండి, వెంటనే ఏంటంటే అమ్మ ఏంటన్నా వెంటనే అంటే దేవుడు ఏం చేయలేదు, ఆలస్యం చేయలేదు. అంటే నీ జీవితంలో సమయం తీసుకునేవి ఉంటాయి, వెంటనే చేసే ఉంటాయి, తర్వాత చేసేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి అంటే బాగా జ్ఞాపకం చేసుకోండి, నీ సమయము దేవుడి సమయం ఒకటి కాదు. అంటే దేవుడు కొన్ని అనుకుంటాడు, ఆ అనుకున్న సమయాలలో నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు. అయితే కార్యం చేయక మానడు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం ఏం చేస్తామంటే మనము తొందరపడుతూ ఉంటాము, మనము కంగారు పడుతూ ఉంటాము, మనం ఆతృత పడుతూ ఉంటాం. అయితే మన ఆతృత కంగారు మనం పడినట్టుగా దేవుడు, ఎందుకంటే దేవుడికి ఒక ఆలోచన, ఉద్దేశం, తలంపులు ఉన్నాయి. అర్థమైందా? అయితే అక్కడ వెంటనే అంటే ఆమె పరిస్థితి ఇతనికి ఏం చేస్తుందంటే వెంటనే ఆయన ఉన్న చోట బయలుదేరేట్టుగా చేసింది. ఒక మాట ఆమె అతన్ని పిలవలేదు కదండి. ఏంటండి? యేసుక్రీస్తుని పిలవలా. కానీ పిలవకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళడానికి ఇష్టం. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు అన్నవాడు మనిషి చేత చేయబడదు కానీ మనిషి దేవుడు చేత చేయబడతాడు. అర్థమవుతుందండి? అంటే మనిషి దేవుడు ఏర్పాటు చేసుకోలేడు. ఎందుకంటే దేవుడు అనంతుడు. దేవుడి చేత మనము సృజించబడ్డాము. కానీ
కానీ మనుషుల చేత దేవుడు ఏం చేయబడదండి, చేయబడ. ఈ సత్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఇక్కడ దేవుడు ఏం చేయడంట, పిలవలేదు. అందుకని ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుడు పిలవకుండానే మన జీవితాల్లో ఏం చేస్తాడండి, కార్యాలు చేస్తాడు. అయితే దేవుడు కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు ఆ చేసిన ఆ దేవుడిని మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చేసిన ఆ దేవుడిని మనం ఏం చేయాలి, వెంబడించాలి. చేసిన ఆ దేవుడిని మన జీవితంలోకి ఏం చేయాలి, ఆహ్వానించాలి. అర్థమవుతుందండి? ఇక్కడ ఆ మాట చదవండి. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్తుండగా, చూడండి, నాయను అనే ఒక ఊరు. ఆ ఊరికి, ఆ ఊరి పేరు ఏంటని చెప్పారు, ఆనందము, సంతోషము, పచ్చిక, అంత ప్రాంతం. కానీ ఆ ఊరిలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే కూర్చోండి. అయితే ఒక్కొక్కసారి చూడండి, రోజు అలా నేను బాగున్నానన్నా, కానీ ఈరోజు రేపు బాగుంటామో లేదో తెలియదు. అంటే ఏమిటి, మన పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య ఎప్పుడొకప్పుడు మన జీవితంలో ఏం చేస్తాయితే తలెత్తుతూ ఉంటాయి. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ నాయను అనే ప్రాంతానికి దేవుడు వెళ్ళాడంట. చదవమా. ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా గట్టిగా స్తోత్రం చేయించండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయనంట తన శిష్యులు అందరితో కలిపి బహు జన సమూహంతో వెళ్ళాడంట. అంటే అక్కడ ఒక గుంపుతో వెళ్ళాడు దేవుడు. అక్కడికి వెళ్ళాడండి, అనేక మందితో వెళ్ళాడు. అక్కడ మహా ఉంటే ఒక 34 ఇళ్ళు ఉన్నాయంట. చిన్ని ప్రాంతం ఆ రోజుల్లో. అర్థమైందండి? ఆ చిన్న ప్రాంతానికి దేవుడు, అందుకనే ఒకటి బాగా జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, దేవుడు పెద్ద పెద్ద వాళ్ళు మా ప్రార్థన వింటాడండి, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ నీ దేవుడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద కది తన ప్రేమించే ఏ హృదయంలోనన్నా ఏ ఇంటికి రావడానికైనా ఆయన ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. అంటే ఆయన చూడు, చిన్ని ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, చిన్ని ధోనిని ఎన్నుకున్నాడు, చిన్ని ఆయన పశువుల తొట్టిలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన అన్ని కూడా ఎన్నుకున్నాడు, చిన్నది. ఆ ప్రాంతం ఏంటంటే చాలా చిన్నది. అందుకనే ఈరోజు ఎవరు ప్రార్థన చేసిన ఆయన వింటాడు. అందుకనే ఆయన అనుకున్నప్పుడు ప్రార్థన చేయడానికి ఒక స్టేటస్ లేకపోతే ఒక మాటలు లేకపోతే ఒక స్థితి ఆయనకేమి అక్కర్ల. ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు పిలిచినా ఆయన ఏం చేస్తాక పలికే దేవుడే అన్నాడు. అర్థమవుతుందా? ఆయన నాయకుల ప్రాంతానికి చదువుమా. చూడండి, ఒక మాట చెప్తా. ఆయన ఏం చేశారంటే చూడండి, అప్పుడు అండర్లైన్ చేసుకోండి. వెంటనే ఏంటంట, వెంటనే ఆయన బహు జన సమూహంతో ఒక గుంపుగా వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ ప్రాంతానికి. ఎక్కడికి వచ్చేట? గవిని. బాగా వెళ్ళాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. గవిని అంటే ఏంటంటే పొలిమేరు. మన పల్లెటూరులో వచ్చిన వాళ్ళకి మనకు బాగా తెలుస్తుంది కదా. ఎక్కువ పొలిమేరు. మన వాంబే కలిగి పొలిమేరు ఏదండి, ఎక్కడ చెత్త కలిపి అక్కడ ఆ కొంకాల పద అన్నం ఎన్ని ఎత్తారు. అది అర్థమవుతుందండి? చాలా మంది మాకు దత్తిని ఏంటంటే చూడండి, పోనీ వీళ్ళ పిల్లకో వీళ్ళ పిల్లలకి ఏదో బాగా ఆ తెగ దుడిసి ఏదో చెత్త వచ్చేసి కాళ్ళు వేయాలి, కానీ ఇంట్లో వేసేస్తారు. అంటే ఏంటంటే ఏంటండి, అన్ని వేస్తారు, వేసి అక్కడ వేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అంటే పొలిమేరలు అంటే ఏంటంటే ఊరిలోకి వెళ్ళే ఒక దారి, ఒక దారి. అదే దాన్ని ఏమంటారంట, పొలిమేర. అక్కడ అక్కడ కొంతమంది శక్తులు ఉంటాయని, అది దాటి పెళ్లి కానులు వీళ్ళు వెళ్తే ఏదో పట్టుకుంటాయని. దయచేసి ఒకటి జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొంది బాప్తీసం తీసుకొని చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఏది దాటినా, అందుకనే పెళ్ళిందా మొదటి పూజ సమాధుల వైపు వెళ్దాం. ఏంటండి, అమ్మో చచ్చిపోయిన ఆడవాళ్ళు ఉంటారే, వాళ్ళు మీ మీద అటాక్ చేస్తారు. ఏది అటాక్ చేయాలి, మనమే పని తీయాలి. ఆ దెయ్యాలు అవి మనల్ని ఏం చేస్తాయండి? సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాక్యం చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే పొలిమేరలు ఏమైంది, గవిని దగ్గరికి
వెళ్ళాడు. గవిని దగ్గరికి మాటలు బాగా వినాలి. ఇక్కడ ఒక ఆత్మీయమైన సత్యాన్ని మీరు నేర్చుకోవాలి. గవిని దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఆ గుంపుకి నాయకుడు ఎవరు? యేసు. అంటే ఆ గుంపులో ఏముంది చెప్పాలి. ఏ శాఖ ఉంటే అక్కడ ఏముంటుంది? హుషారుగా ఉంటుందమ్మా. ఎందుకంటే దేశంలో ఉన్నారు. ఏ శాఖ ఉంటే అక్కడ ఏముంది? శాంతి ఉంటుందమ్మా. అది మన ఇంట్లో ఏమి లేవా? ఉన్నాయా? ఎందుకు మాస్టర్ గారి క్వశ్చన్ అడుగుతారు కదా, మీకు చెప్పైతే మేము వినేసి వెళ్ళిపోతాం. కానీ అమ్మా కుటుంబాల్లో ఏముంటుంది? శాంతి, ఇంకా 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 ఆనందం, ఇంకా కష్టాలు పక్కన పెట్టండి. కాసేపు ఎప్పుడు ఆయన ఆపన్న రాండి రండి అని పిలవమాటండి. అట్లా అసలు ఆయన మనకు సంబంధం లేదు. ఓకేనా? అన్ని మంచిగా చెప్పండి. ఓకే. నెంబర్ 1 శాంతి మీ జీవితంలో కలుగును గాక. మీ జీవితంలో కలుగును గాక. మీ జీవితంలో కలుగును గాక. సంతోషం మీ జీవితంలో కలుగును గాక. సమృద్ధి మీ జీవితంలో కలుగును గాక. ఆత్మఫలాలు మీ జీవితంలో కలుగును గాక. ఓకే. చూడండి, అంటే యేసు ఉన్న అక్కడ ఆ గృహంలో ఆ యొక్క మా గుంపులో ఏముంది? శాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ ఉన్నాయి. ఓకే, బాగా వినండి. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? గవిని దగ్గరికి వెళ్ళాడు. గవిని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఈయన ఊర్లోకి అడుగు పెట్టాలంటే ఇప్పుడు ఎక్కడ పొలిమేర అంటారు, అక్కడికి వచ్చాడు. ఓకేనా? అంటే ముఖద్వారము. ఏంటది? ముఖద్వారం. చదవండి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండబడు. చూడండి ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు యేసులో ఏముంది? జీవం ఉంది. యేసులో ఏముంది? సంతోషం ఉంది. యేసులో ఏముంది? సమాధానం ఉంది. యేసులో ఏముంది? నెమ్మది ఉంది. యేసులో ఏమున్నాయి? అద్భుతాలు ఉన్నాయి. యేసులో ఏమున్నాయి? ఆశ్చర్యాలు ఉన్నాయి. యేసులో ఉన్నాయి బలమైన కార్యాలు ఉన్నాయి. ఈయన ఎక్కడికి వెళ్తాడు? నా ఈయన ఊళ్ళోకి వెళ్తాడు. నా ఊళ్ళో నూరు శాంతి, సమాధానం, నెమ్మది, ఆహ్లాదకరము ఈ ఉన్న ప్రాంతము అది కోల్పోయింది. ఆ కోల్పోయిన ఆది తిరిగి ఇవ్వగలిగి ఆయన లేని ఆటలో కలిగి పెడతానికి స్తోత్రం చెల్లించండి. అర్థమవుతుందని ఇవ్వగలిగిన ఆయన కోల్పోయిన వానికి ఇవ్వడానికి అర్థనాన్ని జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, అక్కడ గవి దగ్గరకు వచ్చారు. గవి దగ్గరికి ఎప్పుడు వచ్చారు? చదవండి. అతడి తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. మళ్ళీ ఆ మాట మళ్ళీ ముందు చదవండి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుపోబడుచుండెను. అతడి తల్లికి ఒక నిమిషం. ఇక్కడ ఇంకో గుంపు ఉంది. మన గుంపులో ఏమున్నాయి? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఉన్నారు. చెప్పండి మీరు ఒకసారి నోట్తో. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకో గుంపు ఉంది. ఈ గుంపుకి నాయకుడు ఎవడు? మరణం. ఇంకో గుంపుకి నాయకుడు ఎవరు? మరణం. ఇంకో గుంపులో ఏముంది? సమాధానం లేదు. ఇంకో గుంపులో ఏముంది? నెమ్మది లేదు. ఇంకో గుంపులో ఏముంది? దుఃఖం ఉంది, వేదన ఉంది, రోగం ఉంది, గుండెలు పగిలిపోయే ఆ యొక్క బాధ ఉంది. ఇంకో గుంపులో బాగా వినాలి. ఆ గుంపు ఎక్కడికి వచ్చింది? గవిని దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వచ్చింది? ఊరిలో నుండి అన్నమాట. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఎవరంటండి? ఓకే, చూడండి క్వాలిఫికేషన్ చెప్తున్నా. ఒక తల్లి ఉంటే తల్లికి ఏమంటారు? ఇంకొకరు లేరు. ఇంకొకరు ఉంటే ఏమాత్రం వాళ్ళు ఉన్నారు లేని ఒక ధైర్యం. సో అది లేదు. నెంబర్ 1. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆమెకి ఇంకో క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి? ఆమె భర్త చనిపోయిన స్త్రీ. ఓకే, భర్త చనిపోయిన స్త్రీ. ఓకే, ఒకటి ఇంకా పిల్లలు లేరు, ఒకే ఒక పిల్లలు ఉంటాడు. నెంబర్ 2, పోనీ ఈ పిల్లలు లేకపోయినా పర్లేదు, భర్తను చూసి బతికేస్తాను అనుకుంటే ఆ భర్త లేరు. అంటే ఈ తల్లి ఎవరి కొరకు బ్రతుకుతుంది? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులు వాళ్ళ కొరకు బ్రతుకుతున్నారు అని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ సంతోషానికి తగ్గట్టుగా, వాళ్ళ ఆనందానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? జీవించాలి. అర్థమవుతుందండి? లోహితు తర్వాత చెప్తున్నప్పుడు నా మొహం, తర్వాత మీరు కింద. ఓకే, మొహాన్ని చూడాలి. ఓకే, కింద కొంచెం మీరేం చేస్తారు నాకు అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ తల్లి. సో క్వాలిఫికేషన్ నెంబర్ 1,
ఒక్కడే ఉన్నాడు. నెంబర్ 2 భర్త చనిపోయాడు. ఓకే, ఈమె భర్త లేని స్త్రీగా మిగిలిపోయింది. చదువునా అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఓకే, ఆమె వెధవరాలు. ఓకే, ఊరి జనులు అనేకులు ఉన్న ఒక్కడు కూడా ఏమైపోయాడు, చనిపోయాడు. చూడు, ఇక ఆమెకి ఆదరణ, నెమ్మది. ఇక ఆమె బ్రతుకు నేను ఎవరి కొరకు బ్రతకాలి అంటే బ్రతుకు మీద పూర్తిగా ఆశ పోయింది. ఈ ఉదయ సమయంలో ఏ వ్యక్తి అయితే నా జీవితంలో ఆశ పోయింది, నేను ఎవరి కొరకు బ్రతకాలి అని ఉన్నట్లయితే నీకు ఎక్కడైతే ఆశ కోల్పోయావో, ఎక్కడైతే నీ నిరీక్షణ కోల్పోయావో దానిని తిరిగి ఇవ్వడానికి ఆయన లోకానికి దిగి వచ్చిన యేసయ్య గారి స్తోత్రం చెల్లించండి. అది అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, అక్కడ ఏం చేశాడంటే ఆమె గుండెలో బాదుకొని ఏం చేస్తుంట, ఏడుస్తుంది. ఇక్కడ ఇదొక గుంపు, ఒక గుంపులో నాయకులు ఎవరు, యేసయ్య. అందులో ఏముంది, జీవం ఉంది. ఎవరు, జీవం ఉంది. ఇంకొక దానికి మరణము. ఆ మరణంలో వాళ్ళకి ఏం చేస్తుంట, గుండెలో. ఇప్పుడు ఈ 2 వచ్చి ఏం చేస్తాక ఒక దగ్గర కలుస్తున్నాయి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. చూడండి, ఇక్కడ ఎవరో ఒకరేమో యేసయ్య దగ్గరికి వచ్చాడు, కవిని దగ్గర ఉన్నాడు, అడుగు పెడతాక ఎక్కడ ఉన్నాడండి, సిద్ధంగా ఉన్నాడు. సో అదే కవిని దగ్గర ఇంకొక గుంపు వచ్చింది. ఆ గుంపులో ఏముంది, మరణము. సాతాను గాడు అధికారిగా ఉన్నాడు. అందులో ఎవరికి సంతోషము, నెమ్మది, ఆనంది ఏమీ లేదు. గుండెలు పగిలిపోయేట ఈ ఉదయ సమయంలో అలాంటి వేదనతో, అలాంటి శోధనతో, అలాంటి బలహీనతతో, మార్పు లేని భర్త, మార్పు లేని భార్య, మార్పు లేని పిల్లలు, శాంతి సమాధానంలో తల్లిదండ్రులు, శాంతి నెమ్మది ఆత్మలు, అలాంటి పిల్లలు, అలాంటి వారు ఉన్నట్లయితే ఈ ఉదయ సమయన దేవుడు వాక్యం ఏదో స్పష్టంగా చెప్తున్నాడు. ఏమిటంటే పచ్చిక గల ప్రాంతములో, ఆ పచ్చిక పోయిన ప్రాంతంలో, నెమ్మది ఉండవలసిన ప్రాంతంలో నెమ్మది లేనప్పుడు ఈ యొక్క ప్రాంతం అంతా, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ లోకం అంతా కూడా ఆ యొక్క నాయును అనే యొక్క చిన్న గ్రామము అది ప్రపంచమైనట్లయితే, ఆ ప్రపంచం శాంతి ఉండవలసిన ప్రపంచంలో, నెమ్మది ఉండవలసిన ప్రపంచంలో, సమాధానం ఉండవలసిన ప్రపంచంలో ఏమీ లేనప్పుడు అదన్నీ తిరిగి ఇవ్వడానికి మనిషి కుమారుడుగా ఆయన లోకానికి దిగి వచ్చి, మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిగొచ్చి ఆయన మరణము ద్వారా ఆయన తిరిగి లేవడం ద్వారా కోల్పోయిన శాంతిని, కోల్పోయిన నెమ్మదిని, కోల్పోయిన ఆదరణని, మరణ భయము ద్వారా బంధించబడి ఆయన నరకానికి తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన నమ్ముకొని, ఆయన ద్వారా రక్షణ పొందుకొని, ఆయన ద్వారా తిరిగి లేపబడే అనుభవంలోకి వెళ్ళిన ప్రతి భక్తిని కూడా మరణ బంధకాలని విడుదల కలగజేసి శాశ్వతమైన ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అర్థమవుతుందని. ఇప్పుడు చూడండి, అక్కడ యేసయ్య ఉన్నాడు. యేసయ్య అడిగిందా, యేసయ్య అంటే ఆమె పూర్తిగా ఎందులోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. మొన్న ఒక ఆయన చెప్తున్నాను, చనిపోయిన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళను పలకరించలేదు, వాళ్ళ కుర్చీ వేయలేదు. అంటే ఎంత జనం చూసారా. ఆ ఇంటికి పలకరించకి మీకు ఏమయ్యాలి చూసారా. అంటే ఏం లేదు, కామన్ సెన్స్ లేదు అసలు మొత్తానికి. అంటే ఎక్కడ అలగాలో అని మొత్తానికి అడిగే ఉద్దేశం పిల్లలకు ఉంది, కానీ ఎక్కడ అలగాలో కూడా సరే. ఇక్కడ చూడండి, వెంటనే అప్పుడు ఏం జరిగింది చూడండి. వెంటనే ఆమె అడిగింది యేసయ్యని, అడగల అక్కడ మాట్లాడాలి చూడండి. ఇక్కడ ఇంకో మాట, అందరూ అప్పటి వరకు ఉన్నవాళ్ళు చూడలేదా. ఇంకొక మాట మీకు నేను చెప్తా, బాగా వినండి. ఇప్పుడు మనందరూ కూడా ఆ ఊరు ఏం చేసిందండి, కలిసి వచ్చింది కదండి. మరి ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మనం వెళ్తున్నామా చూడండి. సంతోషంతో ఆనందించే వాళ్ళ ఇంటికి వెళ్ళిన పర్లేదు, కానీ వెళ్ళకపోతే విలాపించే వాళ్ళ ఇంటికి నువ్వు ఇచ్చేది ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు నీ ద్వారా ఏం పొందుకుంటారంటే ఆదరణ పొందుకుంటారు. అంటే ఊరు ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ఊరు కలిసి వచ్చాను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మనం ఏం చేయలేం, వాళ్ళు మళ్ళీ ఆదరణ మన ద్వారా
కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రము ఎవరు దాన్ని ఏం చేయకూడదు, వదలకూడదు. అంటే ఖచ్చితంగా, అందుకనే నీ అవసరత అక్కడ ఉంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయి, అక్కడ ఉండు. అది ఒక కుటుంబానికి నీ అవసరత ఉందా, ఒక కుటుంబానికి నీ అక్కర ఉందా, ఒక కుటుంబానికి నీ యొక్క ఆదరణ మాటలు కావాలా, ఒక కుటుంబానికి నీ నెమ్మదితో కూడిన మాటలు కావాలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వు. దాన్ని ఏం చేయొద్దు, దాన్ని తప్పించద్దు. ఇక చూడండి, ఊరు అంటే ఆమె దుఃఖం ఎవరి దుఃఖం? చూడండి, అలా కుమారుడు పోయిన దుఃఖం మా దుఃఖము, నీ కుమారుడు పోయిన దుఃఖం మా దుఃఖము, నువ్వు బాధ. అందుకనే చూడండి, నీ సహోదరులలో ఎవరైనా దుఃఖం పడినప్పుడు ఆ దుఃఖాన్ని ఏం చేసుకోవాలంటే మన దుఃఖంగా తీసుకోవాలి, మన బాధగా తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చెయ్యాలి. అర్థమవుతుందా? అంటే వీళ్ళు అన్యులైనప్పటికీ కూడా ఏం నేర్పిస్తారు మనకి? అందరూ కలిసి వెళ్ళారు. ఎవరు వెళ్ళారండి? మా చెప్పాలి, ఎవరు కలిసి వెళ్ళారు? అందరూ 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 అందరూ. మనము కూడా ఏం చేయాలి? అలాగా అందరూ గృహాలకి చూడండి. ఇది అక్కడ ఏం చేస్తారు? యేసుక్రీస్తు ఏం చేశారంట? చూడాలా అంటే చూడండి, ఇక్కడ అందరూ చూసారా? చూశారు. కానీ చూసిన వాళ్ళు ఎవరిలో కూడా అయ్యో ఏమి చెయ్యని పరిస్థితి. జాలి పడ్డారా? పడ్డారు, కానీ ఏమి ఓకే. అక్కడ చూడండి, అందరూ చూశారు, అందరూ బాధపడ్డారు, కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఎవ్వరు చూసినా చూడకపోయినా, ఎవరిని పరిస్థితి మార్చకపోయినా యేసుక్రీస్తు వారు మాత్రము నీ పరిస్థితి మార్చగలుగుతాడు. ఆయన నీ స్థితిని మార్చగలుగుతాడు. పడిపోయినా ఓడిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఏం చేస్తాడంట? కడతాడు. అర్థమవుతుందని చూడండి, అక్కడ గవి దగ్గరికి వెళ్ళంగానే ఏం చేశాడు? ఆ ప్రభువుని చూశాడు. అంటే ఎక్కడ తీసుకెళ్తారా? ఆ పిల్ల అతన్ని ఎక్కడ తీసుకెళ్తారు? సమాధి చేయడానికి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? సమాధి చేయడానికి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్తున్నా చూడండి, తీసుకెళ్తున్నా వాళ్ళని యేసు చూసి ఏం చేశాడంట? అమ్మా గడి స్తోత్రం చేయండి. ఏం చేశాడు? చూచాడు. అంటే దేవుడు చూచాడు అంటే మొట్టమొదటిగా ఆయన ఏం పడే దేవుడు అంటే కనికరపడే దేవుడు ఉన్నాడు. అందుకనే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన చూసే దేవుడు. అంటే చూడండి, అక్కడ చూసే దేవుడు. ఎవరు మనల్ని చూసి మన ఏ కార్యం చేయకపోయినా ఆయన చూసి ఆయన కార్యం జరిగించే దేవుడు. అందుకనే ఆగరు చక్కని పేరు పెట్టిందిగా. ఏ పేరు? చూచుచున్న దేవుడు అయ్యా. నా భర్త చూసేది ఏమి, నాతో పాటు తీసుకొచ్చిన ఆమె చూసింది ఏమి, కానీ నువ్వు మాత్రం నాకు ఏం చేసావు అంటే కార్యం చేస్తావు. ఈరోజు యేసుక్రీస్తు వారు నీ కష్టాల్లో నీతో పాటు ఉండే దేవుడు, ఆయన నీ బాధల్లో నీతో పాటు ఉండే దేవుడు. నీవు కృంగిపోతే నీ కృంగుదల్లో ఆయన ఉండే దేవుడు. కనుక ఒకటి జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎన్నడూ కూడా నేను మర్చిపోయేవాడు కాదు. దేవుడు ఎన్నడూ కూడా చూసి నేను వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు చూసి ఆయన పట్టించుకోకుండా ఎంత మాత్రం కూడా నీ వైపు ముఖము తిప్పి వేసుకునేవాడు. అర్థమవుతుందని ఆయన చూచిన వెంటనే ఏం చూశాడు? గుండెలో బాదుకోవడం చూశాడు, పిల్లవాడు మరణం చూశాడు, తల్లికి ఆదరణ లేదు. అసలు ఇంకో విషయం చేస్తారా? అసలు వచ్చిందే ఆమె కొరకు. ఎలా వచ్చాడు? వెంటనే వచ్చాడు కదా. చూసి ఏం చేశాడు? కనికర పడ్డాడు. అంటే మన దేవుడు ఎవరండి? కనికర సంపన్నుడు. కనికర పడే దేవుడు. ఒక పాపి తన పాపములను నశించుట నాకు ఎంత మాత్రము ఇష్టం లేదు. సాతాను దుర్వ్యసనాల చేత, దురలవాట్ల చేత మన జీవితాలు నాశనం చేస్తున్నప్పుడు దేవుడు మన మీద కనికర పడి వాటిలో మనకు విడుదల కలిగించాలని ఏం చేస్తాడు? ఇష్టపడే దేవుడు ఉన్నాడు. జ్ఞాపకం కనికర పడ్డాడు.
కనికరపడే దేవుడు. ఆ కనికరపడే దేవుడు ఏం చేశాడు? కనికరపడి ఆ. ఏడవద్దని ఆ. ఆమెతో చెప్పి. గట్టిగా స్తోత్రం చెల్లించండి. చూడండి, కనికర పడ్డాడు. కనికర పడగానే ఆమె ఏడుపు ఒక కారణం ఉంది. ఏడుపు ఒక కారణం ఉంది. ఏంటంటే తన కుమారుడు చనిపోయింది. ఈరోజు బాగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు బలహీనమవుతున్నావు? నువ్వెందుకు ప్రతి దానికి కూడా కారణం ఏంటంటే ఆ కారణము, ఆ ఏదైతే కారణం ఉందో ఆ కారణం వల్ల నువ్వు బాధపడుతున్నావు. ఆ కారణాన్ని నీ దగ్గర నుండి తొలగించినట్లయితే, ఆ సమస్యను పరిష్కరించినట్లయితే, ఆ విపత్తును పరిష్కరించినట్లయితే నీకు ఆ దుఃఖము పోయగలుగుతుంది, సంతోషం, ఆనందం కలుగుతుంది. యేసు చేసే పని దగ్గర స్తోత్రం చెల్లించండి. యేసు చూడడానికి కారణం అదే, కనికర పడ్డానికి కారణం అదే, జాలి పడ్డానికి కారణం అదే. కానీ చూసిన దేవుడు, కనికర పడే దేవుడు, జాలి పడే దేవుడు, ఆమె ఏ పరిస్థితిలో అయితే ఉందో ఆ పరిస్థితి మార్చడానికి ఇష్టపడే దేవుడు. ఆమె ఎక్కడైతే కృంగిపోయిందో ఆ కృంగితాన్ని లేవనెత్తే దేవుడు. ఆమె ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిలో నుండి ఆమె దుఃఖ దినములు సమాప్తం చేసిన దేవుడు. ఈరోజు అలాంటి దుఃఖ దినాల్లో, అలాంటి సమస్యల్లో ఎవరు తీర్చలేదు, ఎవరి వల్ల కాదు అన్న పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు యేసుక్రీస్తు వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఒక అద్భుతం కదండి అది, అద్భుతం. అయితే చూడండి, వెంటనే ఆమె దగ్గర ఏం చేశాడు? జాలిపడ్డాడు. జాలిపడి ఏమన్నాడు? ఏమంటూ? ఏడవద్దు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసు, వేచేదు ఏడవద్దు. ఎందుకంటే ఒక అమ్మ జాగ్రత్త ఉంది మాట, అందరూ జాగ్రత్త ఇవ్వండి. ఇప్పటి వరకు నువ్వు ఏడ్చేవేమో, ఇప్పటి వరకు నువ్వు దుఃఖపడ్డావేమో, ఇప్పటి వరకు నువ్వు కన్నీరు కాచావేమో, ఇప్పటి వరకు నువ్వు ఆదరణ కోల్పోయావేమో, ఇప్పటి వరకు నువ్వు నెమ్మది కోల్పోయావేమో, ఇప్పటి వరకు ఇది జరగదనుకున్నామో, నా దగ్గరికి వచ్చిన తర్వాత, నన్ను ఆశ్రయించిన తర్వాత, నేను చూసిన తర్వాత, నేను జోక్యం చేసుకున్న తర్వాత, నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత, నీవు ఏ సమస్య నుండి అయితే వచ్చావో ఆ సమస్యకి పూర్తి పరిష్కారం నేను ఇవ్వబోతున్నాను. పూర్తి పరిష్కారం ఇవ్వబోతున్నాను. సో కాబట్టి నువ్వేం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏడవద్దు. ఈరోజు యేసు ఈ సమస్త ప్రశ్నలకు, సమస్త కీళ్ళకు, సమస్త సమస్యలకు ఆయన పరిష్కారం అయి ఉన్నాడు. ఆయన పరిష్కారం చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన పరిష్కారం చూపించే దేవుడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం ఎంత వచ్చండి. వెళ్ళాడు. ఆమె ఏం చేశాడంటే, మా ఏం చేయొద్దు, ఏడవద్దు, చదువు నువ్వు ఇచ్చేస్తా. చూడండి, ఏడవద్దని చెప్పాడు. ఏడవద్దని చెప్పి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఎవరిని చనిపోయింది ఎందుకు వెళ్తాం? అమ్మా దేవుడు ఉన్నాడేమ్మా, ఏడవతామ్మా అన్న ఆయన చేసి మనం ఏం చేస్తాం? కానీ ఆయన ఇంకో స్టెప్, అంటే ఇంకో స్టెప్ ముందుకెళ్ళాడు. అంటే నీ జీవితంలో ఇన్వాల్వ్ అయితే దానికి ఏ సమస్య ఉందో ఆ పూర్తిగా దాన్ని తొలగించే వరకు ఆయన వెనక్కి వెళ్ళే దేవుడు కాదు. నీ యొక్క అవమానాలు, నిందలు నీ జీవితం ఉన్నప్పుడు వాటిని తొలగించేంత వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు అవమానించబడుతున్నావా, నువ్వు నిర్ణయించబడుతున్నావా, నువ్వు ఏనం చేయబడుతున్నావా, లేదా నువ్వు తృణీకరించబడుతున్నావా, నువ్వు అర్హత లేని ఆమెవి అని పలువురితో నువ్వు అనబడుతున్నావా? ఈ యొక్క ఉద్దేశం వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నీ నిందలు, నీ అవమానాలు, నీ ఏళ్ళని కూడా యేసు రక్తంలో కొట్టివేయబడుతున్నాయి. ఆయన సర్వ శక్తి కలిగి ఉన్న దేవుడు అన్నాడు. అర్థమవుతుందండి? అయింది. వెళ్ళాడు అక్కడికి, ఒక స్టెప్ వేసాడు. ఏం చేశాడండి చూద్దారా? ఏడవద్దని చెప్పి ఆమెతో చెప్పి చూడు దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ ఉండేవాడు? అమ్మా ఎక్కడికి వస్తాడు? అమ్మా నీ దేవుడు ఎక్కడికి వస్తాడు? దగ్గరికి వచ్చే దేవుడు. ఆయనకి ఎలా ఉన్నాడు? సమీపంగా ఉండే దేవుడు. అమ్మా ఒక 2 రోజులు ప్రయాణం చేసి నా దగ్గరికి వచ్చి అనేవాడు కాదు. నువ్వు అక్కడుండు, నేను ఎక్కడ ఉంటాను అనేవాడు కాదు. ఆయన నీతో పాటు ఉండే దేవుడు, నీలో ఉండే దేవుడు, నీ పక్కన ఉండే దేవుడు, నీ యొక్క జీవితంలో, నీ సమస్యలో, ప్రతి దాంట్లో జోక్యం చేసుకునే దేవుడు. ఎందుకంటే సమస్తము కూడా నీ గురించి ఆయన ఎరిగి ఉన్న దేవుడు అయి ఉన్నాడు. అర్థమవుతుందండి?
నీ పైన సమీప అంటే దేనికి చూడండి, ఇప్పుడు దాంట్లో ఉంది దుఃఖం మీద ఉంది. ఎప్పుడైతే ఆమెకి సమీపంగా వెళ్ళాడో, సమస్యకి సమీపంగా వెళ్ళాడో, శోధనకి సమీపంగా వెళ్ళాడో, దేవుడు ఆమెలో ఉన్న ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడ, విడుదల కలిగేస్తాడు. వెళ్ళాడు, దేన్ని ముట్టాడు, వచ్చి ఏం ముట్టాడండి, ఏం ముట్టాడండి, పాడిన ముట్టాడు. చూడండి, ఆ రోజుల్లో పాడిన ముట్టితే అదేంటి, అపవిత్రత. కానీ వాటి చెప్తారు అద్భుతం, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పాడిన ముట్టినప్పుడు ఆయనలో ఉన్న జీవము చనిపోయిన ఆ పిల్లవాళ్ళకని బ్రతికించండి. స్తోత్రించండి. ఈరోజు ఆయన జీవితంలోకి వచ్చినట్లయితే, ఆయన బ్రతికలోకి వచ్చినట్లయితే, ఆయన నీ కుటుంబంలోకి వచ్చినట్లయితే, ఆయన నీ ఉద్దేశాలు తలపులోకి మృత్యుమైపోయినా పనికి రాని మన నాశనానికి కనిపించే ప్రతి దానిలో జీవముతో నింపి తిరిగి నశించిపోతున్న మనల్ని తిరిగి ఆయన లేవనెత్తగలుగుతాడు. ఏ కార్యం మన జీవితంలో జరగట్లేదు, ఏ కార్యము మన జీవితంలో జరగకుండా అది వెనక్కి వెళ్ళిపోతుందో, ఏసుకి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే నీ జీవితంలో, ప్రభువా ఈ సమస్య నాకు దూరం చేయి, ప్రభువా ఈ యొక్క శోధన దూరం చేయి, ప్రభువా ఈ కార్యం నాకు కావాలి, ప్రభువా ఈ అద్భుతం నేను చూడాలి, ప్రభువా ఈ ఆశ్చర్య కార్యం చూడాలి అని నీవు నీ ప్రభువుకు చెప్పినట్లయితే ఆ ప్రభువు అందులో తన జీవాన్ని నింపినప్పుడు అది నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. జీవము లేని అతను ఏమైనా తిరిగి లేచాడు. ఇక్కడ ఒక మాట గుర్తొస్తుందా మీకు? యాజరు కుమార్తె, స్థలం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి. దేవుడికి స్థలం ఇచ్చారు. ఆ పిల్ల ఆమెను లేపి, ఆమెకి ఇవి ఆహారం పెట్టండి అంటే, ఆహారం పంచకాల చోట్ల ఏం తక్కువైంది, ఆహారం తక్కువైంది. ఏ ఆహారం తక్కువైంది? జీవాహారం. ఆత్మను పోషించే, శరీరాన్ని బలపరిచే, ఆత్మను బలపరిచే శక్తిగా నిలబడి ప్రతి సాతాను యొక్క కుయుక్తుల్ని, ప్రతి సాతాను కలిగించే ఆ యొక్క ఆలోచనల్ని, సాతాను తీసుకొచ్చే సమస్యల్ని తిరిగి ఆయన జయించగలిగిన ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం ఏం చేయాలంట, విజించాలి. సో పాని ముట్టి ఏం చేశాడంట, తన కుమారుని తన తల్లి కష్టపడి గట్టిగా స్తోత్రం చేయించాడు. చూడండి, ఇప్పుడు చూడండి బతికించాడు కదా. ఇప్పుడు చూడండి, ఈ గుంపులు ఇందాకేమున్నాయి, దుఃఖము, వేదన, రోగం. ఇప్పుడు ఈ గుంపు ఏమైపోయింది అమ్మ చెప్పాలి, ఈ గుంపు ఏమైపోయింది, కలిసిపోయి మొత్తం ఈ గుంపంతా సంతోషంతో ఆనందంతో నా ఏరియాల పట్ల తలంచుకున్న ప్రార్థన చేస్తాం. ఈరోజు నువ్వు ఏ గుంపును కలిగి ఉన్నావు, నువ్వు ఈరోజు ఏ సమస్యను కలిగి ఉన్నావు, నువ్వు ఏ శోధనలో ఉన్నావు, ఏ విపత్తులో ఉన్నావు, ఏ సాధ్యం. ఈరోజు ఒకవేళ ఈరోజు ఒక్కసారి ఒక్క క్షణము నా ప్రియ సహోదరుడా